వైసీపీ పతనానికి ముఖ్యమైన అడుగు పడింది అక్కడే. అందరికి నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి, వీడియో చూసిన తర్వాత కామెంట్ వేసుకోండి, వీడియో నచ్చితే షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు పోరా, తొందరగా రారా నాయన, తొందరరా. ఏంది ఏమైంది? ఏమంటే ఏం చెప్తావు? ఈరోజు దుమ్ము దుమ్ము అంటున్నారు కదా, పాట అంట పెట్టు, కొంచెం ఎగురుదాం. తెలుగుదేశంది పాట పెట్టు, ఎగురుదాం. ఏమి పోనా 2 నిమిషాలు పని ఉంది, అయిపోయినాక పెడతా. ఏంది 2 నిమిషాలు రా, తొందరగా పెట్టురా, చూసుకుంటాను, నేను కొడతాను. సరే అన్న, పెడతాను చూడు. పెట్టు. ఎవరో కట్టా సుధీర్ అన్న మామ రాసింది, వైసీపీ చేసిన దౌర్జన్యాలన్నీ పాటలు చిత్తాలు ఇప్పినట్టు ఇప్పినాడంట. చూద్దాం ఎట్లుందో. రాముని తీరు శ్రీరాముని తీరు, ఏమి రాసినారా? ఒకటేసారి చంద్రబాబు రాబుతో పోల్చినాడు, వెనకాల ఎన్టీ రామారావు ఫోటో పెట్టినారు. ఏమి హనుమంతులు వెనకాల ఎట్లా ప్రజలు వచ్చినారంట, ఇది ప్రజల తిరుగుబాటు అంట మామ. ఎట్ట రాస్తున్నారు ఇది, వాళ్ళకే సాటి వాళ్ళకే పోటీ అనమాట. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ తో కూటమి చేస్తే అట్నే ఉంటుంది మరి. ఇంకా దుంకాడుదాం, పసుపు జెండా ఎగరేస్తారంట నాన్న. ఏమి రాస్తున్నారు, గొంతుల కోసం తినారు. కరెక్ట్, ఒకటి మాత్రం డాక్టర్ ని చంపారు కోవిడ్ టైంలో 2021. పాపం రా, దానికి నిజం చెప్పినాడు, ఒప్పుకోవాలి. ఎంతైనా మన పార్టీ మనదైనా కూడా నిజాలు ఒప్పుకుంటే కొంచెమన్నా విలువ ఉంటుందని అప్పట్లో ఎన్టీ రామారావు చెప్పినాడు. మన పార్టీ కాకపోయినా ఇంటే కొంచెం బాగుంటుంది. నేలకు తడిసిన నెత్తుతో తిలకం దిద్దినాడంట లోకేష్ అన్నకి. ఎవడొస్తాడు రండిరా అంట, అస్సలు తగ్గారంట. పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు, మాకు తెలుదా దత్తపుత్రుడు అంటే పేరు ఊక పెట్టినా మేము. పెట్టు, పాట పెట్టు. మీ రౌడిదానికి పౌరుషానికి మొదలైనదిరా యుద్ధం అంట. ఎవడు గెలుస్తాడో చూద్దామంటారు. చూద్దాం, మేము కూడా ఉన్నాం, చూస్తాం మరి. అంబేద్కర్ గౌడ ఎవరు అంటే ఎత్తి చూపుతున్నాడు అంట నీ ప్యాలెస్ వైపు. అంటే మన వైపు ఇస్తారా, ఉన్న పరువు అంతా మింగినారు కదరా. ఉండేదే ఇంత, దాని తర్వాత దాన్ని తీసి ఇంత చేసిరు. ఉన్నది కూడా అంతే లేవాయి. రేపు జూన్ 4 మీరు గెలుస్తున్నారని ఇంత మింగుతున్నారు మమ్మల్ని. వాళ్ళ అన్యాలకు తిన్నాక కనకదుర్గం వచ్చిందంటబ్బా. మనం ఏడసరి దూకుతామప్ప, ఇంకా ఏడసరి దూకేది. ఏం లేదురా, ఇంకా ఈ లిరిక్ తో లేదు. ఇంకా అవసరమే లే, పట్టుకున్నాల్సిన అవసరం కూడా లే. పోయి ఆడన్నా దూకి సావడం బెటర్. ఆ కృష్ణానదిలోనే పోయి దూకుదాం. లేకుంటే మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ కూలగొట్టినారు కదా ఆఫీసు, దాని వెనకాల దాంట్లో దూకి వస్తే అయిపోయా. మంగళ సత్యనారాయణ కాపాడుతాడేమో వచ్చి. దానమ్మ
కులగజ్జి కొడుకులు అన్నారు ఒకటేసారి. ఎంతమంది ఫోటోలు పన్నాయి తెలుసారా? విజయసాయి రెడ్డిది పడింది, ఏమి సజ్జల రామకృష్ణది పడింది. ఇతర ఎట్లయితే వీళ్ళు కొడాలి నానిది పడింది. వాని పేరు ఏం పేరు? టిటిడి వాడు ఎట్టయినా అడుగు వాను. ఏం నా కొడుకోలే. పేరుంటే కామెంట్ లో మెన్షన్ చేయాలి. చంద్రన్న గెలుపుతో గర్జన చూస్తారంట. ఏం చెప్పుకోలే, ఇంట్లో పోసుకోవాలి. ఇండైరెక్ట్ చెప్తున్నారు, పోసుకుంటాం మాట. మీరు కొట్టారు, మీరు తీసుకున్నాం, మాకు ఛాన్స్ వస్తుంది. ఏమి తెలుగుదేశం ప్రజలు ఇల్లు ముడుకుతున్నారా? సముద్రంలో కూడా నీళ్ళ మీద పరిగెత్తే మోగలను తెలుగుదేశం పార్టీ. అది మన అలాగే మొన్న ఘోరం. అది ఎలక్షన్ బూత్ కండువ వేసుకొని పోయినాడు. చిన్న కమెంట్లు ఏమొచ్చినాయో తెలుసా? ఇట్లా వేసుకొని రావడం తప్పని ఒకడంటే, ఇంకొకటి వచ్చేసి ఈ మొఖాలకి రావడమే ఎక్కువ, లేకుంటే గుద్దుకుంటూ పోతాం, లైన్ లో నిలబడటం ఎక్కువ మీ భక్తుల కంటే రాడు. ఓటు వినియోగించుకోవడానికి వచ్చినాడు, మీరు మర్యాద ఇచ్చి కాపాడుకుంటే బాగుంటుంది. లేకపోతే వచ్చి లారీ వేసుకొని గుద్దేటట్టు నాడు. అట్టనే ఉన్నాయి చూపులు కూడా. అందుకని కామెంట్ అట్లే పెట్టినారు. పోలవరం అడిగినారు, ఏం లేదు మింగే అని అన్నారు ఇండైరెక్ట్ గా. ఏది వాళ్ళు అడిగే ప్రశ్నలకి పాటలో ఇండైరెక్ట్ గా మనకి తగులుతున్నాయి. ఏమంటే ఇట్లా కూర్చుకొని పోవాలి అంటే, చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాయన చెప్తే ఇట్లా కూర్చుకొని పోతాము, ఎందుకు పట్టించుకుంటే సాగు వరకు పోతాయి కదా. ఇది అటుంటే పరిస్థితులు. ఏం చేస్తాం? గంజాయి పోసినారు, పోలవరం మీద అడిగినారు. 236 కేజీలు దొరికింది మన వైజాగ్ లో. ఎక్కడి నుంచి దొరికిందంటే ఏం చేస్తామంటే ఇట్లా దొరికినారు, ఇట్లా వైసీపీ ప్రభుత్వం అనుచరులు అని చెప్పి తెలిసిందంటే ఎందుకు ఇంకా బతికి ఇంత 5 ఏళ్ళు చేసి బ్రతికి ఎందుకు? గంజాయి గురించి మాట్లాడుతున్నాం ఇందాక, పోలవరం, ఇప్పుడు గంజాయి. ఇను పేద ప్రజల యొక్క ప్రాణం తీస్తుంది మద్యపానం. కరెక్టే, ఒప్పుకుంటా. ఎందుకంటే మా ఫ్రెండ్ చచ్చిపోయా, తాగొద్దురా అని చెప్పినాను. ఇంలా తాగడమే బీరు. ఆ కబూం అంటాడు ఏమన్నా. ఏమన్నా రాసారా? ఈ దొంగ వాళ్ళ పాతి పెట్టగట, రేపు June 4 పాతి పెట్టడం ఇండైరెక్ట్ చెప్తాను. ఏం మూసుకొని ఇంటిపోవడమే. నా కూతురు నేను లండన్ కి పోతాను, జగన్ అన్న అంటున్నాడు. షర్మిల మేము నువ్వే చంపినావు, చిన్న అంటున్నాడు. ఖచ్చితంగా మా నాయన చంపిందని నువ్వు సునీత అంటుంది. వాళ్ళ అమ్మేమో నా కొడుకు కోటేద్దంటది. ఏందా ఇది? మొత్తానికి కుటుంబంలోనే పుట్టించాను. ఏం న్యాయం కదా? అదిగో కట్టా సుధీర్ ఫోటో కూడా వేస్తా. చూసి బుద్ధి తెచ్చుకోరు. 5 కోట్లు ఇచ్చుకోవడం కాదు. రెండో పాట ఏదంటే పెట్టరా. అది ఇది ప్రజల తిరుగుబాటు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. అది పుట్టిన దేవుడి వల్ల కూడా కాదన్నారు. అదైతే కరెక్ట్ గా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన పార్టీ అది. దైవకర్త ఉబే బ్రాంక్, ద మోస్ట్ మాస్ లీడర్ ఆఫ్ టీడీపీ ఎన్టీ రామారావు గారు. ఎంతైనా టీడీపీ పార్టీకి ఒకటి డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. మనలాగా డైరెక్ట్ పోయి మింగించుకోరు. ఏమి బాగా హుందాగా ఉంటారు. మనలక్క చిల్లర నా కొడుకు మాదిరి ఉంటారు. ఒక నా కొడుకులు చింతమనేని ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, అట్లా నా కొడుకులు ఉంటారు. అది పక్కన పెట్టు. చంద్రునికైనా మధ్య తప్పదా? ఈ పార్టీకి అట్లా నా కొడుకు లేకపోతే కుదరదు. మాస్ లీడర్ కొంచెమే ఇందాంలే పాట, ఎక్కువ టైం లేదు నాకు, ఆఫీస్ పోవాలా. దేవుడు వల్ల కూడా కాదు.
నిలబడ్డడురా బతికున్నడురా ఆడబిడ్డలని వేధించినరు భార్యకర్తలని వేధించినరు దోచుకొని కట్టలని పెంచుకొని చూసుకొని దూసుకొని కత్తిరించి దూకినడు అంటే లిరిక్స్ ఒక హుకుం ఒక హుకుం పాట, దేవర పాట, పుష్ప పాట రిలీజ్ అయిన మొన్న రిలీజ్ అయిన భారతీయుడు పారా సాంగ్ రిలీజ్ అయిన దానికన్నా ఊపుకున్న పాటలు అయ్యేవి. 5 సంవత్సరాలు ఒక పాట వచ్చినా కూడా అది హిట్టేగా, నో డౌట్. ఒక పాటకి కోట్లు ఇస్తున్నారు. అట్లా దూకినది ఎల్లో సింగము దర్శకుని ఉరుగుతుంది రౌడీ సంగము పేదవడన్న ముందడుగే సమ్మెని పెట్టినది తెలుగుదేశము మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 పేదవడన్న ముందడుగే. ఇంత ముసలాయన 75 ఏళ్ళు వచ్చిన ముసలాయన కూడా మీసం తిప్పి మెల్లి పెడితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడతానని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే మన అంత ఎండల్లో కూడా కలిసి తిరిగాడు మా దేవుడు. ఆయన ఒక్క జొన్నీనే తట్టుకోలేకపోయినా. నా జీవితంలో ఎప్పుడు చూడలే వెదర్ రిపోర్ట్. ఈ సమ్మర్ లో చూసినారా? పెట్టు పాట పెట్టు. అన్ని మనం చేసిన తప్పులన్నీ పెట్టాం రా పాటలో. ఇది బొక్క పడుతుందిరా. వీడియో కూడా వద్దని ఎట్లా చేస్తాం రా? మనకన్నా మనసు ఉండాలి కదరా. అన్ని మన తప్పులే ఉన్నాయి. కొద్దిసేపు పెడతా చూడు, ఎక్కువ పెట్టాను. కరెక్టే. ఏం చేసుకోనికి చెప్పు? ఎన్టీ రామారావు యూనివర్సిటీ అని ఉంది, టీజీ వైఎస్ఆర్ అని పెట్టుకున్నాడు. పెట్టు ఓ ఎన్టీఆర్ అని ఒకటే మాట చెప్పినారు. పేరు మారినంత మాత్రాన ప్రజల మనసులో ఆయన హోదా, ఆయన హుందాతనం, ఆయన పేరు, ఆయన ముందున్న రెస్పెక్ట్ మారదని చెప్పినాడు. ఏంది సవేజ్ రిప్లై బై ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, కరెక్టే రామమ్మ. క్యాంటీన్ కూడా కూల్చి మింగినారు. అవన్నీ నింటే కనీసం కూలీ పెట్టాలి. 5 రూపాయల భోజనం తిన్న ప్రశాంతం ఉండేటోళ్ళు. గద్దించి దూకిందంట ఎల్లో సింగం. చూద్దాం ఎట్లుందో. సమ్మెని పెట్టినది తెలుగుదేశము మార్చుకున్నది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నా పేదవడన్న ముందడుగే. చెప్పిన కేసు పెట్టనిద్దామా అని చెప్పినా. అఫ్ కోర్స్ చేసినాడని చెప్పి ప్రూవ్ కాలేదు, చేయలేదని చెప్పి ప్రూవ్ కాలేదు. ఓకే, అయినా సరే చెప్పిన అన్నకి వద్దన్నా. వైసీపీ పతనానికి ముఖ్యమైన అడుగు పడింది అక్కడే. ఎందుకు చెప్పాలా? కేసు పెట్టినారా, జైలుకి పోయినాడు. జైలుకి పవన్ కళ్యాణ్ అన్న పోయినాడు. మన ఇద్దరి మధ్య నిన్నను ఉండని ప్రజల తిరుగుబాటు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బావు కోసం మన ఇద్దరం ఇప్పుడు కూటమి అయిదామని చెప్పినాడు. ఓకే అని ఒప్పుకున్నాడు. బయటకు వచ్చి నువ్వు నన్ను టచ్ చేసి చూడరా కొడక, దాని తర్వాత చూస్తానని పవన్ కళ్యాణ్ అన్న పూసిపోయింది. అక్కడే మింగిపోయింది. ఇంకా పార్టీ అంతా మింగిపోయింది. ఇంకా అక్కడే చెప్పిన మొదటి అడుగు ఇది. ఏం చేయలేము. పెట్టు పాట పెట్టు. మేఘమంటూ నిలిచి సూర్యుడు గెలవలేదుగా, న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. న్యాయమైన తీర్పు నిందే తప్ప ఇంకా తీర్పు రాలని, చేసినాడని చేయలేదని చెప్పి ఏం తీర్పు రాలే ఏమి. కాబట్టి పెట్టది పాట పెట్టు. ఉంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి గదలక, చూస్తది లేని గడప అనుకరిస్తారంట ప్రతిపక్షం అనగా. రేపు పొద్దున అంటే చెప్పేసినారు, ఇక్కడే చెప్పేసినారు. రేపు పొద్దున 2024లో మనం ప్రతిపక్షం వైపు ఉండబోతున్నాం, వాళ్ళు మనల్ని మింగబోతున్నారు, మనం మింగించడానికి రెడీగా ఉండాలని ఇప్పుడే చెప్పినారు. చూసుకో, ఇంకా రెడీగా ఉండాలి. లండన్లకు పోయి ఒకడు బ్యాంకాక్ పోయినాడు, ఒకడు హాంకాంగ్ పోయినాడు. మనం యాకాంగ్కో మింగించుకోవడానికి పోదాం. ఇంకా బ్యాగ్ ఎత్తు.
ఏమైనా ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని జాబ్ క్యాలెండర్ లో ఆశా వర్కర్లను చూపిస్తున్నారు. ఆశా వర్కర్లకు కూడా చెప్పిన అయినా ఆశా వర్కర్లకు ఎందుకు చూసారు? ఏమి ఇదేమన్నా వంశపారంపర్యమా ఇట్లా ప్రతి జాబ్ అందరికి రావని నా కొడుకు చచ్చిపోతే నా కూతురు చచ్చిపోతే వీనికి చచ్చిపోతే వానికి ఏందా కొంచెమన్నా బుద్ధుండే ఆశా వర్కర్లకి. ఇది మాత్రం ఒప్పుకుంటా. జాబ్ క్యాలెండర్ లేదంటే ఒప్పుకుంటా, డిఎస్సి లేదంటే ఒప్పుకుంటా, మెగా డిఎస్సి లేదంటే ఒప్పుకుంటా. ఇదేంటి యాక్టివ్ గా తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినాడు చూళ్ళు విప్పి చూపినది ఎల్లో సింగము తెలుసుకొని ఉరుకున్నది ఎల్లి సింగము. జై జై చంద్రమ్మ జై 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 నిన్న పేదవడమ్మ ముందడుగై సందరి పెట్టినది తెలుగుదేశము మార్చుకున్నది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రమ్మ జై 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 నిన్న పేదవడమ్మ ముందడుగై. పాట అయిపోయింది, మనం కూడా నిన్నబోతున్నాం. ఏం చేయలేం. దయచేసి రాబోయే ఎన్నికల ఫలితాల్లో వాళ్ళే గెలవబోతున్నారు. ఈ వీడియో వాళ్ళ కోసమే కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నేను కూడా పారిపోతానా మళ్ళీ అన్నం వైపు పిలుచుకోవద్దు. ఒక టికెట్ వేస్తే నేను కూడా అన్నతో పాటు పోతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, మీ ఒపీనియన్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటా. జై టీడీపీ, జై జనసేన, జై 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 వైఎస్ఆర్సీపీ. బాయ్.